నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. మీకు సుబ్బిగాడు గుర్తున్నారా అండి? బహుశా మీకు గుర్తులేదేమో, నేను మళ్ళీ గుర్తు చేస్తాను ఒకసారి. అదేనండి, సంక్రాంతికి వస్తున్నాము సినిమాతో అందరినీ ఎంతగానో అలరించిన సుబ్బిగాడు. సో ఈరోజు మన దగ్గరికి ఆయన వచ్చేసారు. సో ఆయన ఇంటర్వ్యూ చేయడానికి నేనైతే చాలా క్రేజీ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ మీరు కూడా ఇంటర్వ్యూ చూసేయండి కంప్లీట్గా. అండ్ ఒక్కటి నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇంత పెద్ద సక్సెస్ అందుకున్న సినిమాలో ఆయనకి ఇంత మంచి పాత్ర రావడం అనేది నిజంగా చాలా సంతోషమనే చెప్పుకోవాలి. అదీ కాక మన తెలుగు వారు అయ్యుండి సో ఇలాంటి మంచి మంచి అనుభూతులు అన్నిటినీ కూడా మనతో పంచుకోవడానికి ఆయన రెడీగా ఉన్నారు. అయితే ఆయన యాక్టర్ కమ్ కమెడియన్ కమ్ అండ్ దాంతో పాటుగా ఆయన ఎంతో కష్టపడి ఇంతవరకు అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారని తెలుసుకోవడానికి ట్రై చేసేద్దాం. అండ్ శ్రీనివాస్ నాయుడు గారు అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు ఆయన లైఫ్ స్టోరీతో పాటు సినిమాలో ఆయన పాత్ర ఏ విధంగా ఉంది అండ్ దాంతో పాటుగా అక్కడ ఏ విధంగా తన పరిచయాలు ఉన్నాయని దాని నుంచి పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ మీరు కూడా చూసేయండి. నమస్కారం అండి. నమస్తే సార్. సార్, యాక్చువల్గా శ్రీనివాస్ నాయుడు గారు అని పిలవమంటారా మిమ్మల్ని, లేకపోతే సుబ్బి గారు అని పిలవమంటారా? రెండు పిలవండి. రెండు పిలవమంటారా? అయితే మాకైతే సుబ్బిరావు గారు అంటేనే బాగుంటుందేమో. సుబ్బిగాడే బాగుంటుంది. సుబ్బిరావు గారు, సుబ్బిగాడు. ఎలాగూ ఫుడ్ పెడుతుంది కాబట్టి దాన్ని మనం తీసుకుందాం. సుబ్బిగాడు శ్రీనివాస నాయుడు. సుబ్బిగాడు శ్రీనివాస్ నాయుడు గారు అంటారా? సుబలేఖ సుధాకర్ అట్లా ఉన్న పేరు. అలాగే సుబ్బిగాడు శ్రీనివాస నాయుడు. నాకు హ్యాపీ. వెల్కమ్. వెల్కమ్. ష్యూర్. ఓకే, నేను కూడా ఇంటర్వ్యూలోకి వెల్కమ్ మిమ్మల్ని. నమస్కారం, స్వాగతం. నమస్తే, థ్యాంక్ యూ మేడం. సార్, యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్నాము సినిమా అనేది వరల్డ్ వైడ్ గా చూసుకుంటే చాలా పెద్ద సక్సెస్ అందుకుంది. సూపర్ హిట్. మరి అలాంటి సినిమాలో అసలు మీకు ఈ పాత్ర దొరికినందుకు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ఫన్నీ క్యారెక్టర్ అసలు మీకు దొరికినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. వాస్తవంగా అండి, నేను ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడం కోసం 1.5 కోటి పెట్టి సినిమా తీశాను. అప్పుడు నాకు ఆనందం రాలా. బట్ ఈ చిన్న వేషం ఒక్క సీన్లోనే నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఒక్క 5 నిమిషాల సినిమా, అంతే 5 నిమిషాల సినిమా. అందులో సూపర్ హిట్ సినిమా. ఆ సూపర్ హిట్ సినిమాలో నిజంగా చెప్పాలంటే ఆ బుల్లిరాజు అనే కుర్రాడు, ఆ అబ్బాయి అదృష్టవంతుడు. ఆడు సూపర్ డూపర్ హిట్ అయిపోయాడు. మేము చేసిన సీన్ చూడండి, మమ్మల్ని తిడతాడు అతను. ఈ సీను సినిమాలో హైలైట్ సీన్. అంటే హైలైట్ సీన్స్ ఒక మాట చెప్పండి, స్టార్టింగ్ తోనే ఒక మంచి ఫన్ జనరేటర్ క్రియేట్ చేశారు. అంటే ఒక్క సీన్ తోనే చెప్పొచ్చు సినిమా మొత్తం ఇదే ఫన్ తో వెళ్తుంది అనేసి. సో అలాంటి సీన్ లో అసలు మీకు ఇంత చక్కటి పాత్ర దొరికిందంటే అసలు నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అసలు బుల్రాజ్ తో మీ పరిచయం ఎలా ఉండేది అక్కడ చూసుకుంటే? బుల్లిరాజుతో నాకు పెద్ద పరిచయం లేదండి వాస్తవంగా. సీన్ లో యాక్ట్ చేయడం తప్ప. బట్ అంటే ఆన్ కెమెరా ముందే తప్పితే కెమెరా టచ్ లేదు. బట్ ఆ కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు చూసి వీడు కుమ్మేస్తాడని నేను అనుకున్నా. అంటే నాకు కాస్త చిన్న అవగాహన ఉంది యాక్టింగ్ విషయంలో. వీటిల్లో నేను ఫ్రమ్ స్టేజ్ కాబట్టి చూశాను. కుర్రోళ్ళు మంచి ఈజ్ ఉంది, ఎక్కడ భయం బెరుకుండదు. డేర్ చెప్పేస్తాడు, ఎవరి ముందే డైలాగ్ చెప్పేస్తాడు. ఎలాంటి డైలాగ్ అయినా డైరెక్టర్ చెప్తే వెంటనే మనోడు చెప్పేస్తాడు. ఆ టాలెంట్ అబ్బాయిలు ఉంది. సో ఆ రోజే నేను అనుకున్నా వీడు మంచి క్లిక్ అవుతాడు సినిమాలో, వీడియో బాగుందని నాకు అర్థమైపోయింది. అంటే దయచేసి వీడు అన్నానంటే పిల్లాడని వీడు అంటున్నాను నా కొడుకులాగా భావించి, అంతేగాని మళ్ళీ మీడియాలో నన్ను ఇంకో విధంగా అనొద్దు దయచేసి. ఆ కుర్రాడు బాగా చేశాడు. అది మేడం. అయితే వాస్తవంగా ఆ సినిమాకి నేను కాస్త దైవభక్తి, అంటే నేను భక్తిభావం ఉంటుంది కదా నాకు. అంటే గుళ్ళు గోపురాలు తిరగటం, పూజలు పురస్కారాలు, ఉపవాసాలు, మాలలు వేసుకోవటం నాకు తెలియదు. మా నాన్నగారు కమ్యూనిస్టు. సో నేను సమాజం, దేవాలయం, మానవ సేవ, మాధవ సేవ నమ్ముతాను. బట్ మా మిస్సెస్ ఒక 3 ఏళ్ల నుంచి రోజు మొత్తుకుంటూ ఉంది, ఏమండి గుడికి వెళ్దామండి, నా మాట ఏనండి, శివుడి గుడికి వెళ్దామండి. ఆయన దగ్గర నేను రోజు ఏడుస్తున్నాను. మేము శ్రీశైలం వెళ్ళొస్తున్నాం. వెళ్ళొస్తుంటే ఫోన్ వచ్చింది. ఎవరు కాల్ చేశారు మీకు డైరెక్ట్ గా? రాజేష్ అని ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ ఇట్లా కో డైరెక్టర్ గారు సత్యంబాబు గారు మీ గురించి చెప్పారండి. చాలాసార్లు ఆయన పాపం నన్ను ఒక 3-4 సంవత్సరాల నుంచి ఫాలో చేస్తున్నాడు. ఆయనకు క్యారెక్టర్ వాళ్ళు మనం, నువ్వు గుర్తుపెట్టుకో రాజేష్, ఈ పొలాచిలో ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ ట్రాక్లో ఈ దీంట్లో మనం ఆయనకు క్యారెక్టర్ ఇద్దాం, నువ్వు గుర్తుంచుకుని ఆయన పిలవాలని చెప్పి సార్ చెప్పారంట. సత్యబాబు గారు చీఫ్ కో డైరెక్టర్. ఆయన నాకు లాంగ్ బ్యాక్ నుంచి పరిచయం. నిజంగా ఇప్పుడు నేను ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటా. ఫస్ట్ ఆయన చెప్పడంతో రాజేష్ పిలిచాడు. సరే 5 జెంట్స్ 5 లేడీస్ వెళ్ళాం. హైదరాబాద్ నుంచి పొలాచికి వెళ్ళాం. అంటే మీతో పాటు ఇంకా కావాల్సిన ఆర్టిస్టులు మీరే తీసుకెళ్లారు దగ్గర? నేనేం కాదు, నన్ను పిలిచారు వాళ్ళతో పాటు. ఓకే, వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా మేనేజర్ గారు, ఆయన ఎగ్జిక్యూటివ్ గారు
బాలకృష్ణరాజు గారని ఆయన ఫోన్ చేస్తే అందరం కలిసి వాళ్ళు టికెట్ వేసి వెళ్ళిపోయాం. బట్ నాకు చెప్పారు మన ఏడి రాజేష్ గారు, ఏమండి సరే 5 వస్తున్నారు, 5 మీరు కూడా వస్తారు, మరి ప్రయారిటీ ఎలా ఉంటుందో తెలియదు నాకు, మళ్ళీ మీరు ఎక్కువగా ఊహించుకోమాకండి, రండి అన్నారు. సరే పిలుస్తారు, చాలా సంతోషం అనుకుని వెళ్ళాను నేను. నేను అక్కడికి వెళ్ళేటప్పటికే అంటే ఆ సినిమాలో క్యారెక్టర్ అనగానే, ఎందుకంటే అనిల్ రావిపూడి గారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కదా, సో మనం ఆయన దృష్టి పడాలి, మనకు ఆయన లుక్లో మనం పడాలని ఎప్పుడైతే విలేజ్లో క్యారెక్టర్ అన్నారో, నేను రామరాజు కాటన్ షాప్కి వెళ్ళి మా మిసెస్తో వెళ్ళి ఒక 10,000 రూపాయలకి పంచలు, అంచు పంచలు, పై పంచలు, ఖద్దరు చొక్కాలు ఇట్లా మొత్తం కొనుక్కొని వెళ్ళిపోయానండి. అందరూ డ్రెస్ వేసుకున్నాం, వెయిటింగ్. ఈలోపు అసోసియేట్ చందు గారు వచ్చారు, వచ్చి ఇలా పిలిచారు నన్ను. వెళ్ళాను, కాస్ట్యూమర్ దగ్గర తీసుకెళ్ళి, ఏమంటే ఈయన కాస్ట్యూమ్స్ మార్చండి, ఇవి కాదు, కాస్త డల్ ఏది ఉంటే డల్ డ్రెస్ డీగ్లామర్గా ఉండాలి అన్నాడు. నేను బాగా ఫీల్ అయ్యాను. అదే నేను 10,000 పెట్టి డ్రెస్ కొనుక్కొచ్చుకున్నాను, అందరూ కొంచెం అంటే వాస్తవంగా నాతో వచ్చిన అందరూ హైట్ ప్రమాణంగా ఉంటారు, మంచి ఫిట్నెస్ సరిపోతాడు, నేను ఇంకా హైట్ తక్కువ, అసలే నేను హైట్ తక్కువ ఉన్నాను, వీళ్ళలో నేను కనపడను, కొంచెం ఈ డ్రెస్ అందంగా ఉంటే ఆర్నమెంట్స్ ఉంటే బాగుంటుందని నేను ఇది రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కొని ఇట్లా అనమాట. ఇవన్నీ తీసేశాడు, తీసేసి డల్ డ్రెస్ ఏమంటే వాళ్ళ దగ్గర లేదన్నారు కాస్ట్యూమ్స్. నాకు అలవాటు ఉందండి, ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ వచ్చినా క్యారెక్టర్ చెప్పగానే ఈ క్యారెక్టర్ రిచ్గా ఉంటే ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటాడు, మిడిల్ ఫ్యామిలీ ఎలా వేసుకుంటాడు, పూర్ ఫ్యామిలీ ఎలా వేసుకుంటాడు అని నాకు నేను ఇమాజినేషన్ ఊహించుకొని బట్టల దగ్గర నుంచి, నా చెప్పుల దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, ఆర్నమెంట్స్ దగ్గర నుంచి అన్నీ నేను ఒక పెద్ద మా అబ్బాయి కొనిపెట్టాడు, ఒక 10,000 పెట్టి పెద్ద బ్రీఫ్ కేసు, దాంట్లో పెట్టుకు వెళ్తానండి. నేను చెప్పాను, సార్ నా దగ్గర ఉన్నాయండి చూస్తారన్న, చూపించమంటే చూపించాను. ఈ వరకు చేసేమన్నాడు. మేము ఇంట్లో ఒక 1.5 year నుంచి వాడకుండా పాత లొంగి పాత చొక్క అన్ని పడేస్తాను. నేను చెప్తా, ఏవి పడేయొద్దు, సినిమా ఫీల్డ్ లో ఎప్పుడేదో అవసరమో తెలియదు నాకు. నేను 6 అడుగులు అందగానే కాదు, అసలే 5'5" మన హైట్. అన్ని చోట్ల మనకు మంచి మంచి క్యారెక్టర్ రావు, ఏదో వంటోడో, తొంటోడో, పనివాడో, కూలోడో, నాలుడో ఇలాంటి క్యారెక్టర్లే కానీ మనకు ఒక పెద్ద జమీందార్ అని లేకపోతే ఒక పెద్ద ఆఫీసర్ అని ఇలాంటి వాటికి నేను యాక్ట్ కాను, ఇది నా ఫీల్ ఇది. అందుకని మా ఇంట్లో నా పాత ప్యాంట్లు, పాత చొక్కాలు, పాత చెప్పులు కూడా, ఇప్పుడు నా కారు డిక్కీలో ఉంటాయి ఒక 10 రకాల చెప్పులు ఉంటాయి, పనివాడు కార్లో ఉంటాయి మొత్తం. నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి మార్నింగ్ బయటకు వస్తుంటే ఇంకో 2 ప్యాంట్లు, చొక్కాలు, లుంగీలు ఎక్స్ట్రా పెట్టుకుని వస్తా. గబాన్నా ఇప్పుడు 1 గంటకి ఇంటికి భోజనానికి వెళ్దాం అనుకుంటాం, ఫోన్ వచ్చింది, ఏమంటే 2 గంటల కాల్ షీట్ చిత్తమంది స్టూడియోకి రండి, మీ క్యారెక్టర్ ఉందని అనుకోండి, నేను ఇంటికి వెళ్ళి వస్తానంటే అడుపుకుంటాడా, ఆఖరి వాళ్ళ ఓకే సార్ వెంటనే 1/2 hourలో స్టూడియోకి వెళ్ళిపోతాను లొకేషన్, సేఫ్. అంటే అంత ప్రిపేర్డ్గా ఉంటా. అంటే అలా ఉండకపోతే అవకాశాలు కొన్ని మిస్ అవుతాము అనేది నా ఇంటెన్షన్. అట్లా దీంట్లో నా పాత చొక్కా, నా పాత లొంగి కానీ బాధపడుతూ కట్టుకున్నా, ఏంది ఈ డ్రెస్ ఇచ్చాడు, చూస్తే వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా రిచ్గా ఉన్నారు. నేను అనుకున్నారనమాట, ఇమాజిన్ అందరూ రిచ్ గా కనిపిస్తున్నారు, నేనేమో కొంచెం పూర్ క్యారెక్టర్ వేయించారు, నా చేత ఏ పనివాడి క్యారెక్టర్ వేపిస్తున్నారు, నాకు ప్రయారిటీ ఉండదేమో, వాళ్ళు పెద్ద పెద్ద అన్ని అట్లా అనుకున్నాను. అదైన తర్వాత మేకప్ మ్యాన్ పిలిచి, ఈయనకు నాయుడు గారికి తల కట్టు కట్టండి అన్నాడు. ఏంటి సార్ అన్న అంటే, మీకు దెబ్బ తగులుద్దులేండి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది, తలకు కట్టు కట్టండి మీకు దెబ్బ తగులుద్దు అంటే ఇందులో ఏదో ప్రయారిటీ ఉంది. అంటే మీకు అప్పటిదాకా కూడా చెప్పలేదు అసలు మా క్యారెక్టర్ ఏంటి, మాకేం సంబంధం లేదు. రమ్మన్నారు, టికెట్లు ఇచ్చారు, వెళ్ళాము, మార్నింగ్ వెళ్ళి టిఫిన్ చేసాము, డ్రెస్ వేసి కూర్చోం అంతే. కట్ చేస్తే అప్పుడు నాకు అర్థమైపోయింది ఏదో ప్రయారిటీ ఉందని. ఈలోపు డైరెక్టర్ గారు పిలుస్తున్నారు చెప్పి అందరూ వెళ్ళాం. వెళ్ళగానే ఆయన చక్కగా, నిజంగా అనిల్ రావిపూడి గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనండి. అంటే వాళ్లకు డైరెక్టర్లకు, కో డైరెక్టర్లకు వాళ్ళకు ఉండే టెన్షన్స్ వల్ల చాలామంది కొంచెం కోపడుతూ స్మరణయ్య ఏంటా రమణ ఇట్లా ఉంటాయి కామన్గా. తప్పు కాదు, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. వాళ్ళకున్న టైం లిమిట్, టైము, బడ్జెట్, డే. ఇప్పుడు 1 రోజు జరిగేది 2 రోజులు జరిగింది అనుకోండి, రోజు 10 లక్షలు అనుకోండి, 20 లక్షలు అవుద్ది, అంటే 20 కోట్లు 40 కోట్లు అయిపోద్ది. సో వాళ్ళ టెన్షన్లో వాళ్ళు హడావిడి పడుతూ కోపడుతుంటారు. కానీ అనిల్ రావిపూడి గారు ఏ సందర్భంలో కూడా అసలు కోపం అంటూ ఆయనలో లేదు. మీరు టోటల్ గా ఎన్ని రోజులు అక్కడ 7 days వర్క్ చేసాము. 7 days. ఆ మూవీలో నేను 7 days చేశా, పొలాచిలో 5 days చేసాం, ఫస్ట్ 3 days, ఈ ఒక్క సీన్ 3 days చేసాం, మళ్ళీ చేసాం. ఈ 3 days కూడా మీరు చేసిన ఈ సీన్ అంతా కూడా అసలు ఎక్కడ చేశారు, అంటే ఇదంతా సెటప్ చేసి పొలాచి, అక్కడ ఒరిజినల్ ఇల్లు
ఓకే. అవి పొలాచి అంటేనే మనకు మంచి మంచి లొకేషన్స్ అండి. నీకు పెద్ద పెద్ద సినిమాలు 70 కోట్లు 100 కోట్ల సినిమాలు అన్ని కూడా అక్కడికి వెళ్తారు ఎక్కువ మంది. ఓకే. చిన్న 3-4 కోట్ల సినిమాలు ఇక్కడ మన లోకల్ తీస్తారు, కానీ పెద్ద సినిమా అంటే పొలాచికి ఎక్కువ వెళ్తారు. అలా డైరెక్టర్ గారు పిలిచి చెప్పారు, ఏమండి సరే ఈ సీన్కి ముందు ఇది వెంకటేష్ గారు ఇట్లా డ్యాన్స్ చేస్తుంటూ ఇళ్ళ మీద ఆయన కాలు తగిలి పెంకుది ఇరిగి పడుతుంది, మీ నెత్తిన పడుతుంది, మీకు అందుకే మీరు కట్టుకట్టించాం, మీకు తల పగిలిపోయింది, ఇప్పుడు ఆ తల పగిలింది దాని గురించి పంచాయతీ, మీరు రాజుగారు పంచాయతీకి వచ్చారు, ఇది సెన్స్ అంటే మీ అందరూ ఓకే, మీరు ఏమంటే నాయుడు గారు తల కట్టుకుంటారు, మీరు మీకు తల నొప్పిగా ఉంది, ఆ కోపం కనపడాలి మీరు, వెంకటేష్ గారిని కొట్టేస్తామంత కోపం రావాలి మీకు, ఆ కోపంతో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే డ్యాన్స్ చేయాలంట. డ్యాన్స్ చేయండి అనుకున్నాం మేము. అంటే వాళ్ళు ఏ పాట పాడారు, గోదావరి గట్టు మీద రామచిలకవే, అదే పాట వెటకారంగా కోపంగా రకరకాలు మిక్స్ చేసుకొని వెంకటేష్ గారిని చూస్తూ వెంకటేష్ గారిని కొడతాను చంపేస్తాను అన్నంత కోపంగా, ఇది నా చేతిలో పెంకులు ఉంటాయి, అలా కట్టు చేతిలో పెంకులు, ఆ పెంకుతో ఎక్కడ కొట్టేస్తాడు అన్న కోపం కనపడాలి మీరు, ఏది పాటలోనే డ్యాన్స్ ఆడుతుండాలి, మీరు డ్యాన్స్ చేయాలి, పెంకులు చేతిలో ఉండాలి, ఆయన కోపంగా చూడాలి, ఆయన వెటకారంగా చూడాలి, ఆయన మీద మీరు దాడి చేస్తామన్న లెవెల్లో పంచాయతీకి వచ్చారు, ఇది ఇప్పుడు మీరు డ్యాన్స్ చేయాలని చెప్పేసి ఆ పాట పాడి ఆయనే మూమెంట్ కంపోజ్ చేసి చూపించారు. డ్యాన్స్ కూడా భలే చేస్తున్నారు, నాకు అర్థమైపోయింది, చూశాను అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు, సౌండ్ ఆంజనేయ గారు ప్రాక్టీస్ చేస్తున్నారు, నాకు కొంచెం డ్యాన్స్ మీద చిన్న టచ్ ఉంది, అందుకని నేనేం చేశానంటే నేను కౌంటింగ్ సినిమా కౌంటింగ్ 1 2 3 4 5 6 7 8 అనుకుంటున్నా, డైరెక్టర్ ఏమండి ఏంటి నిలబడ్డారు, మీరే డ్యాన్స్ చేయాలి, మీరు బాగా చేయాలి, మీ ప్రాబ్లం మీదే, చేస్తాం సార్ అన్న. స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా సాంగ్ షూటింగ్లో సహజంగానే ఎలా ఉన్నా 4-5 టేకులు తీసుకుంటారు బెటర్మెంట్ కోసం అని, అలా ఒకళ్ళు ఒక మిస్టేక్ చేస్తూ ఉంటే టేకులు తీసుకుంటూ ఉంటే ఒక 5-6 టేకులు పడి 5-6 టేకులు పడి ఈ 5-6 టేకులు పట్టడం నాకు అదృష్టం, ఎందుకంటే నేను బెటర్మెంట్ చేసుకుంటున్నా, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా. ఇప్పుడు మామూలు ఫస్ట్ పోటీ గోదావరి గట్టు మీద రామచంద్ర అంటాం, వచ్చేది ఇంకొంచెం ఆ గ్రేస్, దాంట్లో ఇంకా ఏం కావాలి బెటర్మెంట్. ఇప్పుడు ఫస్ట్ టైం అనగానే మనలో కొన్ని లోపాలు ఉంటాయండి, సెకండ్ టైం లోపాలు తగ్గిపోతాయి, అలా 4-5 టైమ్స్ మనకు ఛాన్స్ వచ్చిందంటే మన లోపాలన్నీ రెక్టిఫై చేసుకుంటాం దేవుడి వల్ల. అలా 5-6 టేకులు తీసుకోవడం వల్ల ఆ సాంగ్లో నేను నాకున్న నాలెడ్జ్లో పర్ఫెక్ట్గా వెంకటేష్ గారిని చూస్తూ ఆయన కోపంగా చూస్తూనే కామెడీగా వెటకారంగా, మీ గోదావరి ఎటకారం అంటారే మా స్లాంగ్ కూడా అదే, గోదావరి ఎటకారం దాంట్లో చేసాం దేవుడి వల్ల. ఆ సాంగ్ అవటంతో నాకు కొంచెం డైరెక్టర్ దగ్గర మార్పులు పడ్డాయి, అయినాక ఆయన వచ్చి ఏమండే మీరు బాగా లావున్నారు ఏవేస్తారు డ్యాన్స్ అనుకున్నాను, విరక్కొట్టేశారండి, కుమ్మేశారు, చాలా బాగా చేశారు అన్నారు, థ్యాంక్ యూ సార్ అన్నాను. తర్వాత డైలాగ్ పార్ట్ వచ్చింది, వాస్తవం ముందే డైలాగ్ పార్ట్ ఇచ్చుంటే నాకు అన్యాయం జరిగేది. అంటే ఎలా అంటే 5గురు పిలిచారు కదా, తలా ఒక డైలాగు రాశారు వాళ్ళు. ఎప్పుడైతే ఈ డ్యాన్స్ ఇదంతా డైరెక్టర్ గారు చూశారో, ఈ మానిటర్ దగ్గర డైరెక్టర్ గారి నాన్నగారు ఉంటారంట కంటిన్యూగా, నిన్న ఫంక్షన్ జరిగింది దాంట్లో కూడా వాళ్ళ నాన్నగారు ఉంటారు, ఆయన ఆర్టీసీ డ్రైవర్, తర్వాత మేము మాట్లాడుకున్నాం, నేను కండక్టర్ అండ్ డ్రైవర్ ఒకే డిపో తర్వాత. అలా నాకు సాంగ్ తర్వాత పెట్టడం వల్ల డైలాగ్స్ ప్రయారిటీ నాకు ఇచ్చారు, మిగతా వాళ్ళు చేయలేకపోవడంతో వీళ్ళు కాదు కరెక్ట్ కాదు ఆలోచించుకుని డైరెక్టర్ కొంచెం నాకు 2 డైలాగ్ ఎక్స్ట్రా ఇచ్చారు, నాకు 2 కట్ చేసి, అది నాకు సంతోషం, అవతల బాధైనా నాకు సంతోషం. నాకు 4 డైలాగులు వచ్చినాయి, అందులో బుల్రాజ్తో డైలాగులు కరెక్ట్, ఆడను తిట్టేయటం, ఏది పెళ్ళంతో తనులతోనే ఆ బ్రెయిన్ నా పడక తిట్టడం కాదండి, ఈ సీన్ లో అందరికీ ఉన్న డౌట్, నాకే కాదు సినిమా చూసిన అందరికీ, బుల్రాజ్ ఎప్పుడు చూసారండి మీ ఆవిడ మిమ్మల్ని కొట్టడం? అసలు ఆడు చూడక్కర్లా, ఆడు గెస్ట్ చేస్తాడు అంతే, మనిషిని చూసి గెస్ట్ చేస్తాడు అబ్బాయి, అంటే క్యారెక్టర్ అది, డైరెక్టర్ గా తయారు చేసిన క్యారెక్టర్ అది. మీరు గమనించలేదు, ఆడు బూత్ స్టార్ట్ చేయబోయే ముందు ఇట్లా చూస్తాడు, ఫ్యామిలీ మొత్తం చెవులు మూసుకుంటారు, అంటే ఆడి బూతులను దారుణం ఉంటే బాగా డైరెక్టర్ గారు సూపర్. కానీ బుల్రాజ్ గారు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మాటలు ఎంత ముద్దుగా ఉన్నా కూడా కొన్ని ట్రోల్స్ కూడా పడినాయి బుల్రాజ్ మీద, చిన్న వయసులోనే అంతంత బూతులు మాట్లాడడం వల్ల తననే చూసి పిల్లలు కూడా ఇంకా చెడిపోతారు, సో ఫ్యామిలీ సినిమాస్ కాబట్టి పిల్లలు కూడా చూస్తారు కదా అని అనేసి, సో ఇలా జరిగినప్పుడు పాపం బుల్రాజ్ కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పుకున్నాడు, సారీ నేను సినిమా తరపున మాట్లాడాను తప్పితే బయట నా క్యారెక్టర్ కాదండి అంటారు. కానండి చిన్న మాట, దయచేసి ప్రేక్షకులు నేను రిక్వెస్ట్ వినయంగా అడుగుతున్నా, మరి ఒక మంచి సినిమా చూసి సమాజానికి మంచి చేస్తున్నారు వాళ్ళ సమాజం జనం,
మంచి సినిమా వచ్చింది, మంచి సినిమా చూసి మారిపోయి ఉత్తములైపోయి సమాజాన్ని వదిలేస్తున్నారా? లేదుగా. కాబట్టి సినిమాలు చూసి ఆ క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అవుతారు. అది ఎవరంటే స్టార్ హీరోలు. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓ మహేష్ బాబు గారు ఉన్నారు. అలాంటి వాళ్ళు చేస్తే వాళ్ళని చూసి ఫ్యాన్స్ ఇన్స్పైర్ అవుతారు. ఈ చిన్న చిన్న కామెడీ, అందుకోటి కామెడీ సినిమా అండి ఇది సరదాగా మనం చిన్నప్పుడు పిల్ల ఆడుకున్నట్టుగా ఒక ఫన్ గేమ్ అంతే, ఒక ఫన్ గేమ్ లాంటిది. అలాంటిది దీని మీద సీరియస్గా మనం స్పందించడం అనేది అవసరం లేదు నా ఉద్దేశం. అది కాబట్టి సరే ప్రేక్షకులు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. అవును, బట్ మనం ఇది ఓన్లీ సరదా కోసం చేశారు కాబట్టి అంతే. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇంకో క్వశ్చన్, మేడం మీద డాన్స్ చేస్తున్నప్పుడు మీరు కింద మంచం మీద పడుకుంటారు కదా, పట్టి మంచం మీద, నులక మంచం నులక మంచం మీద మీరు బయట పడుకున్నప్పుడు బస్తా అది మీద పడినప్పుడు ఆ రియల్ గా ఒక ఎక్స్పీరియన్స్ అంటే లైక్ మనకి మీద నిజంగానే బస్తా పడిపోయిందా అన్నట్టుగా ఇచ్చారు నిజంగాను. అంటే మీకు పైనుంచి నిజంగా రియల్ గా కిందకి వేశారు ఆ బస్తాని? అవును, పెంకులు. దాంతో పాటు వెంకటేష్ గారి కారు దగ్గర పెంకి, ఆ పెంకు నా తల మీద పడుతుంది. పడగ అవి బాబు సత్యవతి కూడా అంటా నేను. నెక్స్ట్ రెండో చరణంలో ఐశ్వర్య రాజేష్ గారు వెనక్కి జరిగితే ఆ గోడ మీద పైన పెట్ట గోడ మీద ఉన్న బస్తా తగులుద్ది, ఆ బస్తా ఇంకోటి ఎవడోదే అని వాళ్ళు వేస్తారు. నిజంగా చాలా బాగా క్రియేట్ చేశారు సీన్ మొత్తం కూడాను. కానీ పొద్దున్నే సర్పంచ్ తో కలిసి మొత్తం అందరూ కుమ్ము కొడుకుని. ఇంకా దాంట్లో ఫస్ట్ మాకు ఇంకో డైలాగ్ కూడా ఉంది మేడం. అంటే ఎడిటింగ్ లో అంటే వద్దనుకొని ఉంటారు. ఏం డైలాగ్ ఉండేది? సర్పంచ్ గారు బలగమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, అల్లుడు మా అల్లుడు మంచోడు అట్ట ఇట్లా మాట్లాడుకుంటారు. అప్పుడు నాకు తల మీద దెబ్బ తగింది కదా, నాకు మంటపడి కోపం వస్తుంది. ఆయన దోచేసి, ఏటాడు సర్పంచ్ గారు, ఏటి మన పంచాయతీ వెళ్తామని వచ్చి వాళ్ళ పంచాయతీ వెళ్తారండి, ముందు మన పంచాయతీ వెళ్తుండే అన్నప్పుడు ఆయన నన్ను దోసి, ఆయన దెబ్బ తగిలింది నీకు కదరా, నువ్వు మాట్లాడుకో. ఇది నిజంగా స్లాంగ్ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. అంటే భగవంతుడు ఎవరు, నేను నాటక రంగంలో నాటకాలు చేశాను మేడం. మీ ఏరియా కూడా ఏలూరు, గుడివాడ, మరి పాలకొల్లు, నరసాపురం, విజయనగరం, ఆ వైజాగ్, ఇట్లా నేను స్టేజ్ నాటకాలకు వచ్చాను. అందువల్ల అన్ని ఇప్పుడు తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, అన్ని ఏరియాల్లో నాటకాలు ఆడాం కాబట్టి ఆ యాసలు కొంచెం టచ్ అవుతాయి. అంటే మీకు ఆ యాసలు టచ్ అన్న కూడా సినిమాలో మీకు మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకళ్ళ నన్ను పిలిచి గబాన్న ఏమండి తెలంగాణ సాంగ్ అంటే ఇందాక డౌట్ పడింది కూడా అది. ఇప్పుడు తెలంగాణ అయ్యాను అనుకోండి, ఏం కావాలి అడగండి, ఏం కావాలి ఇట్లా చెప్పేస్తున్నాను. రాయలసీమ చెప్పబ్బి ఏం కావాలబ్బా, ఏం చేయాలి చెప్పు, ఇట్లా అంటే ఏ స్లాంగ్ లో ఎక్కడ లాగుతారు, ఏ పదాలు వాడతారు అనేది నాకు కొంచెం నాటక రంగంలో అలవాటైంది భగవంతుడు ఇవాళ. అందువల్ల ఇవాళ సినిమాల్లో ఎక్కడ ఏ స్లాంగ్ మీద క్యారెక్టర్ వచ్చినా నేను వెంటనే చేయగలను. అది కళామ తల్లి భిక్ష నాటకాన్ని. కానీ మీరు యాక్ట్ చేసిన సినిమా ఇంత పెద్ద సక్సెస్ అందుకోవడమే కాక ఏదో చిన్న పాత్ర అనుకొని వెళ్ళిన మీకంటూ ఒక గుర్తింపు వచ్చి మీ కుటుంబంతో కలిసి ఆ సినిమా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? నిజంగా మేడం నేను ఓపెన్ చెప్తున్నా, నేను 30 years ఇండస్ట్రీ అని పృథ్వీ గారికి పేరుంది కదా, వాస్తవంగా రియల్ 30 years ఇండస్ట్రీ నేనండి. 30 ఏళ్ళుగా ఈ ఫీల్డ్ నేను కష్టాలు పడుతున్నా. 30 ఏళ్ళు కానీ ఎప్పుడు మీకు గుర్తింపు రాలేదు. 95 నుంచి నేను సినిమా ఫీల్డ్ చుట్టూ దీపం చుట్టూ తిరిగే మిరుగుడు పురుగులో తిరుగుతూనే ఉన్నా. అంటే ఓ 10 ఏళ్ళు కండక్టర్ జాబు, నాటకాల డైరెక్షన్ అవి చూసుకుంటూ, మిడిల్ ఫ్యామిలీ మాది, మేము ధనికులం కాదు, అలాగని పూర్ ఫ్యామిలీ కాదు, మిడిల్ క్లాస్, ఎదగాలి, మనకుంది కళ. స్కూల్లో చిన్నప్పుడే వీరపాండ్య కట్టబ్రహ్మణులు, యమధర్మరాజులు, మరి దుర్యోధన ఏకపాత్రలు ఇవన్నీ చేసేప్పుడు నేను. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఫీల్డ్లో గోల్ కొడతాం. అంటే అక్కడ హీరో ఆడ గద్ద తీసుకుని ఎవడుగా బుధన పెట్టుకుని వచ్చి డైలాగ్ చెప్తే, వీరపాండ్య కట్టబ్రహ్మ కట్లు తెచ్చుకుని డైలాగ్ చెప్తే జనం ఎల్ల కొట్టారు స్కూల్ డేస్లో, చిన్నప్పుడు 8th 9th 10th ఆ టైంలో. సో అప్పుడే హీరోయిజం. సో నేను సినిమా హీరో ఫీల్ అయ్యాను. నేను సినిమా ఫీల్డ్ కూడా హీరో అవుదామని వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి నాకు అర్థమైంది మనం మనకు అంత సీన్ లేదు సినిమాకి. అంటే స్టేజ్ మీద వాయిస్ ఓకే, అక్కడ ఫిజిక్స్ తో పని లేదు, వాయిస్ ఉంటే వాడు ఆర్టిస్టే. ఇక్కడ వాయిస్ కాదు కావాల్సింది, ఫిట్నెస్ కావాలి. హీరో అంటే హీరోకి తగిన ఫిట్నెస్ కావాలి. అంటే అది లేని వాళ్ళు కూడా వాళ్ళ హీరోలు అవుతున్నారు బికాస్ బ్యాక్గ్రౌండ్. మనకు బ్యాక్గ్రౌండ్ కదా, అసలు ఏ గ్రౌండ్ లేదు ఇక్కడ, కాబట్టి మనకు అది అంత సీన్ లేదు అని అర్థం చేసుకొని నేను మొదట్లో మీసాలు తీసేసి కామెడీ వేషాలు కూడా చేశాను. చాలా సినిమాలు మీకు గోపిచంద్ గారు హీరోగా రారాజు సినిమా, SSC ఆర్ట్స్ బ్యానర్, జీవి గారు, దాంట్లో ఆశీష్ విద్యార్థి గారు సిఐ, నేను హెడ్ కానిస్టేబుల్, 5 సీన్ల క్యారెక్టర్. హీరో గారు రకరకాల గెటప్లో చిన్న కొడతా ఉంటాడు, ఆ సీన్లో నేను ఉంటాను, నాకు డైలాగ్ సాయంతో. ఇంకో సినిమా వచ్చేసి యశ్వంత్ హీరో అండి, మంచి హిట్ అయింది సినిమా, సినిమా పేరు నాకు గుర్తురాట్లా.
ఆ రోజే కథ మొదలైంది. ఓకే. అందులో రఘుబాబు గారు ఎస్ఐ, నేను హెడ్ కానిస్టేబుల్. అందులో కూడా 5-6 సీన్లు వేషం. ఇలా చేశాను. రకరకాలుగా తిప్పలు పడ్డాను. మీసాలు తీసేసాను, క్రాఫ్ సమ్మర్ కటింగ్ కొట్టించాను. ఒకటి కాదు, ఏదన్నా మారితే మనకు అవకాశాలు వస్తాయని చాలా చాలా పడ్డాం. బట్ ఒకటి, నేను కండక్టర్ జాబ్ చేయటం వల్ల 10 ఏళ్ళు ఇండస్ట్రీని కమ్యూనికేట్ చేయలేకపోయాను. అంటే కంటిన్యూటీ ఉండలేను నేను. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడికి వచ్చినాక డబ్బు ఉండదు కదా, ముందు ఫ్యామిలీ ఖర్చు, డబ్బులు లేవు, ఏం చేయాలి? నాటకానికి పోతా, నాటకం చేస్తూ ఉంటా. అప్పుడు ఫోన్ వస్తుంది షూటింగ్ ఉందని. ఇట్లా ఒక 20 సంవత్సరాలు నా లైఫ్లో స్ట్రగులే. అటు ఇటు ఇక్కడ డబ్బులు ఉండవు, ఆడికి పోతాను, ఆడిపోయి నాకు ఫోన్ వస్తుంది, మళ్ళీ ఇటు వస్తాను. ఇట్లా ఎక్కడా కరెక్ట్గా ఉండకుండా, ఎక్కడా కరెక్ట్ చేయలేక, ఎక్కడ ఉంటే అక్కడ, అక్కడ ఉంటే ఇక్కడ మైండ్ ఒక పని చేస్తుంటే మైండ్ ఇంకో పని వెళ్ళేది. అట్లా డిస్టర్బ్ అవుతూ వచ్చాం. తర్వాత దాని నుంచి ఏదో సక్సెస్ అవుదామని సినిమా చేశాను, పాండవులు. వేణుమాధవ్ అన్న 2 హీరోలం. నేనే ప్రొడ్యూసర్, నేనే రైటర్, నేనే డైరెక్టర్. కష్టపడి చేసాం. సినిమా కూడా బాగా తీసాం. కాకపోతే అనుభవం లేకుండా దిగాం. 4 సంవత్సరాలు టైం తీసాం కాబట్టి కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అయినా కూడా 1 వీక్ ఆడిన సినిమా. కాకపోతే అప్పుడు మా వాళ్ళు చేసిన తప్ప ఏంటంటే, నేను 50 లక్షలు పెడితే నా ఫ్రెండ్స్, నా తమ్ముడు, మా బామర్ది వాళ్ళు 85 lakhs పెట్టారు. మనం అవుట్ రేట్ అమ్ముదామంటే 75 lakhs అవుట్ రేట్ వచ్చింది. వాళ్ళు ఒప్పుకోవాలి, మాకు నష్టం వస్తున్నారు. నేను చెప్పేవాడు, నాకు 5 lakhs ఇవ్వండి, 70 lakhs మీరు తీసుకున్నాను. మేము 85 ఇచ్చాము, వడ్డీతో రేపు 1,10,000 మాకు లాభాలు రావద్దా అని ఓన్ రిలీజ్కి వెళ్ళారు. దెబ్బతిన్నాం. కలెక్షన్స్ ఎంత వచ్చాయి అంటారు అప్పట్లో? వచ్చాయండి. అప్పుడు ఒక 22 లక్షలు డిస్ట్రిబ్యూషన్ వచ్చాయి. శాటిలైట్ ఒక 25 లక్షల మా టీవీ వాళ్ళు అడిగారు. అప్పుడు మా వాళ్ళు అమ్మలేదు. వీళ్ళు 45 డిమాండ్ చేశారు. అలా పోగొట్టారు. లేకుంటే అప్పుడు ఒక 60-70% రికవర్ అయ్యేది. ఇక ఇది అనుభవం లేకపోవటం, నన్ను నమ్మి డబ్బులు వాళ్ళు పెట్టారని నా రైట్స్ నేను వాళ్ళకి ఇచ్చా. మొత్తం కూడా ప్రొడక్షన్ నాదే, కనకదుర్గ వంశీ బ్యానర్ నాదే, కానీ హక్కులు మొత్తం వాళ్ళకి ఇచ్చా. అది హక్కులు నా చేతిలో ఉన్నా నేను చేసేవాడిని, అమ్మేవాడిని. నాకు అమ్మే రైట్ లేదు. వాళ్ళకి రాసి కాబట్టి వాళ్ళు అమ్ముకోవాల్సి వచ్చింది. వాళ్ళు అమ్మకుండా ఓరిల్స్కి వెళ్ళారు. అక్కడ దెబ్బపడిపోయింది. అలా చాలా పడ్డాం. ఇన్ని పడి నిజంగా మేడం, ఇప్పుడు ఈ వేషం నాకు మొదట్లో వస్తే నాకు కిక్ ఉండేది కాదు. ఇన్ని స్ట్రగుల్స్ పడి, డబ్బులు పోగొట్టి, బాధలు పడి, కష్టాలు పడి, లేని పరిస్థితులు, రెంట్ కట్టలేని పరిస్థితులు, ఇవన్నీ అవమానాలు, బాధలు పడ్డాక ఇప్పుడు ఏదో ఒక విషయం ముందు బతికేద్దాం, సరే పొలాచి పోదాం, రోజుకో 3-4 వేలు ఇస్తారంట, పోదాంపా అనుకోని వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ పట్టం. అయితే సినిమా సక్సెస్ అవుద్దని నాకు నమ్మకం ఉంది. అంటే అనిల్ రావుపూడి గారి ప్రతి సినిమా మనం చూసాం. ఆయన ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కూడా ఆడిన బోర్ కొట్టదు. ఒక్కసారి సినిమా చూడొచ్చని ఎవడైనా ఫీల్ అవుతాడు. సో ఈ సినిమా వెంకటేష్ గారు, ఆయన ఫ్యామిలీ హీరో, ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్స్ ఉన్నారు. ఐశ్వర్య రాజేష్ గురించి నాకు బాగా తెలిసింది. అంటే ఆవిడ తమిళ సినిమాల దగ్గర నుంచి ఆవిడ వెబ్ సిరీస్ కూడా చూశాను. సూపర్ ఆర్టిస్ట్ ఆవిడ. ఈ మీనాక్షి చౌదరి అయితే నాకు ఐడియా లేదు. మొన్న వచ్చింది లక్కీ భాస్కర్, అంతకుముందు మా షూటింగ్ టైంలో ఆవిడ నాకు తెలియదు. బట్ ఈవిడ నాకు ఐడియా ఉన్నారు. సో ఈవిడ మంచి ఆర్టిస్టు, అంటే భార్యగా వైఫ్గా చేస్తుంది. వెంకటేష్ గారు హీరో, బాగుంది. వెళ్ళి నాకు చూస్తే ఈ కుర్రాడు కామెడీ కుమ్మేస్తున్నాడు. ఓవరాల్ గా సినిమా అంతా కామెడీ అర్థమైపోయింది నాకు. అంటే సినిమా హిట్ డెఫినెట్ గా ఈ సినిమా హిట్ కూడా గెస్ట్ చేశాను. ఎందుకంటే సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతి బరిలో డాకు మహారాజు, గేమ్ చేంజర్, ఇవన్నీ మాస్ గోల, ఆ మితి ఓవర్ ఆర్ఆర్ రీ రికార్డింగ్ ఉంటాయి. ఇది ప్లెజెంట్ గా హ్యాపీగా చక్కగా వినటానికి బాగుంటది. ఇంకోటి మేము అప్పుడు విన్న పాట, అప్పుడు గోదావరి గట్టు మీద ఆ పాట మేము విన్నాం. పాట విన్నప్పుడే చాలు ఇంకా వెంకటేష్ గారికి మా ఆయన ఖాతాలో హిట్ పడిపోయిందని అనుకున్నాం. సో నేను ఏదో ఒకటి సాలరా దేవుడని పోయి నాకు ఆ షూటింగ్ అవగా నాకు అర్థమైపోయింది. సో డెఫినెట్ గా ఒక సక్సెస్ సినిమాలో మనం చేసాం చాలు. ఈ కుర్రాడు కూడా బాగా చేస్తున్నాడు, మనల్ని కొంచెం మొత్తం మనం చేసామని చెప్పుకోవచ్చు. అంటే ఒక సినిమా చేసినాక ఆ సినిమాలో చేసామని చెప్పుకోవాలి అనేటువంటి మేమన్స్ టెన్షన్ కూడా ఉంటుంది ఒకసారి. మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం పవర్ఫుల్ ప్యాకేజ్ తో కలిపి వచ్చారు కదా. అందువల్ల అలా నేను ఇన్ని కష్టాలు పడి, ఇన్ని బాధలు పడ్డాక ఇప్పుడు ఈ ఒక్క సీన్ క్యారెక్టర్ రావడం అనేది నాకు కిక్ అనమాట. నిజంగా ఆనందం అసలు. ఏమండి, నేను మనస్ఫూర్తిగా మన మీడియా ముందు చెప్తున్నా, ఇంతకుముందు ఏదైనా సినిమా ఓపెనింగ్కి వెళ్తే, అన్నపూర్ణ, రామానుషుడు దొరుకుతాయి కదా, ఓపెనింగ్కి వెళ్తే కోడెక్టర్ ఎవరు, రైటర్ ఎవరు, ఎవరిని పట్టుకుంటే వేషం పడుద్ది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నమస్తే సార్, నేను ఆర్టిస్ట్ అండి, మీరు రమ్మంటే ఆఫీస్కి వస్తాను సార్, మీకు ఆడిషన్ ఇస్తాను, ఇట్లా రిక్వెస్ట్ చేసుకునేవాళ్ళం కదా. ఇప్పుడు ఈ ఒక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్, సూపర్ హిట్ సినిమా, దీంట్లో నేను చేసిన ఈ క్యారెక్టర్, ఈ బుల్రాజ్ కాంబినేషన్ వల్ల నాకు ఇప్పుడు ప్లస్ ఏంటంటే, మొన్న ఇప్పుడు పాయల్ రాజ్పుత్ ఒక సినిమా ఓపెన్ అయింది,
నాగవంశీ గారి బావమరిది హీరో మొన్న ఇంకో సినిమా ఓపెన్ అయింది. ఇట్లా కొన్ని సినిమాలు ఓపెన్ అయింది ఈ మధ్యలో. ఈ 2 weeks లో ఒక 5-6 సినిమాలు ఓపెనింగ్స్ అయినాయి. ఇప్పుడు ఓపెనింగ్కి వెళ్ళగానే అంతకుముందు నాకు అందరూ తెలుసు. ఇప్పుడు వెళ్ళగానే భయ్యా బాగా చేసాం భయ్యా, చాలా బాగుంది, ఏదో చిన్న విషయం చిన్నది ఉంది, బాగా బ్రహ్మాండంగా ఉంది. ఇది ఓపెనింగ్కి వెళ్తే. ఆఫీస్కి వెళ్తే ఇంతకుముందు నాకు తెలిసిన కోడలికి ఉంటే ఎవరైనా గుర్తుపడితే ఏదన్నా అవకాశం వస్తుంది. ఇప్పుడు అలా కాదు. వెళ్ళగానే అక్కడ కొత్త ఇప్పుడు కుర్రోళ్ళు జనరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, వీళ్ళు చూసి ఏమంటే మీరు అది చేశారు కదండి, మీరు సంక్రాంతికి వస్తున్నాం బుల్రాజ్ కాంబినేషన్ మీరేగా, అవును సార్ అతను భలే బాగా చేశారండి, సూపర్ అండి. అట్లా అంటే ముందు నాకు ఇప్పుడు 30 ఏళ్ళుగా రాని చిన్న గుర్తింపు బుల్రాజుతో వచ్చింది, బుల్రాజు సహాయంతో వచ్చింది. ఇది నేను బుల్రాజు కూడా థ్యాంక్స్ చెప్తా. డైరెక్టర్ గారికి, నాకు వేషం ఇచ్చిన కో డైరెక్టర్ గారికి, దానికి సహకరించిన మా రాజేష్ గారికి థ్యాంక్స్ చెప్పడంతో పాటు బుల్రాజు చెప్తా. ఎందుకంటే ఆ అబ్బాయి బాగా చేయకపోతే మాకు రాదు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి బాగా చేశాడు కాబట్టి ఆ సినిమా హైలైట్ అయింది. అది హైలైట్ అవ్వబట్టి మనం ఫోకస్ అవ్వచ్చు. లేకపోతే మీ మీడియా వాళ్ళు నన్ను పిలుస్తారా మామూలుగా పిలవరు కదా. ఎవరికైనా కావాలి, సక్సెస్ కావాలి. అలా దేవుడి వల్ల మంచి అవకాశం. ఇది చిన్న ఒక్క సీన్ అయినా కూడా నాకు ఒక మెట్టెక్కిచ్చింది సినిమా. ఇప్పుడు రేపు ఫర్దర్గా ఉన్నాయి నాకు దేవుడి వల్ల. ఇప్పుడు షష్టి పూర్తి రాజేంద్ర ప్రసాద్ గారితో చేశా, మంచి ఎమోషనల్. ఆ సినిమా రిలీజ్ అయితే ఒక బరువైన పాత్ర, ఒక బాధ్యతాయుతమైన పాత్ర, ఒక స్ట్రగులింగ్ పాత్ర. ఈ స్ట్రగులింగ్ క్యారెక్టర్ పిలవండి అతన్ని. షష్టి పూర్తిలో చేశాడు రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో, అతను పిలవండి, అతను మనకి వస్తాడు అని డెఫినెట్గా చెప్తారు. అలాంటి క్యారెక్టర్ చేశా. రాజేంద్ర ప్రసాద్ గారితో చేశా అంటే మీడియాలో ఓపెన్గా చెప్పుకున్నా ఆయన నిజంగా నాకు దేవుడు. ఏమండి సహజంగా ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక పట్టణం ఒప్పుకోడు అది అంటారు వీళ్ళు. కానీ ఆయన పక్కన కో ఆర్టిస్ట్ మంచిగా చేస్తే ఆయనంత ఎంకరేజ్మెంట్ ఇంకెవరు ఇవ్వరు. అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఆయనతో నన్ను అంత ఎంకరేజ్ చేశారు. ఆయనకు నేను అట్లా నచ్చాను. ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆయన నిమకురు మాస్టర్ అనే సినిమాలో నన్ను పిలిచి కూడా డైరెక్టర్కి చెప్పారు, ఇతను మంచి ఆర్టిస్ట్ అండి, నాతో చేశాడు 2 సినిమాలు, ఒకటి ఎమోషన్, ఇంకోటి కామెడీ సినిమా. ఈ మధ్య పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సినిమా, అతను మత్తు వదలరా ఫస్ట్ పార్ట్లో హీరో, వన్ ఆఫ్ హీరో నరేష్ అగస్త్య. సినిమా అయిపోతుంది, దాంట్లో కూడా సార్ కాంబినేషన్, అక్కడ కామెడీ క్యారెక్టర్ చెప్పారు. అట్లా సారు నన్ను అంటే ఇవాళ ఎంతమంది గుర్తిస్తారండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మహానుభావుడు, ఆయన నటకిరీటి, మహానటుడు. ఆయన టచ్ అయిన జోనర్ లేదు నాకు తెలిసి. ఆయన చేసిన సినిమాల్లో రకరకాలు ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళం, ఆ ఒక్కడొక్కు, రకరకాలు అప్పులప్పారావుని, ఇట్లా ఎన్ని సినిమాలు, ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ఆయన చేసిన ప్రయోగాలు మామూలు కాదు. అలాంటి మహానుభావుడు నన్ను భుజం తట్టి గుడ్, చాలా బాగా చేస్తున్నావు, చెయ్యి, నువ్వు చేస్తుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఆయన నన్ను అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ అని కూడా కానీ నన్ను ఎంకరేజ్ చేశారు, మహానుభావుడు. అట్లా ఇప్పుడు ఇవన్నీ ప్లస్ అవుతాయి. ఇంకా ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్న ప్లాట్ఫామ్ పట్టడం వల్ల రేపు వచ్చే ప్రతి సినిమా ప్లస్ అవుతుంది. ఇప్పుడు రామ్ హీరోగా మైత్రి మూవీస్ బ్యానర్లో చేశాను. మరి నాని గారు వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్లో ప్రియదర్శి హీరో, మన బలగం సినిమా హీరో, ఆయన కాంబినేషన్లో ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్, దాంట్లో మంచి క్యారెక్టర్ గుర్తిస్తారు ఆడియన్స్, ఇండస్ట్రీ మొత్తం కూడా. ఇట్లా ఇప్పుడు నేను చేస్తున్నా సినిమాలు. సో ఫర్దర్గా కూడా ఇప్పుడు ఒక 3 సినిమాలు సెలెక్ట్ చేశారు, కన్ఫర్మ్ చెప్పారు. శ్రీ విష్ణు గారి హీరో ఒక సినిమా, సుహాస్ గారి హీరో ఒక సినిమా, ఆనంద్ దేవరకొండ గారి హీరో ఒక సినిమా. వెళ్ళాను, పిలిచారు, ఆడికి వెళ్ళినాక ఇదే అక్కడ అసోసియేట్లు చూసాంటే సార్ మీరు మొన్న చేశారు కదా. ఈ సినిమా నాకు ఒక ఎంట్రీ అండి. మనకు ఎంట్రీ కార్డు ఉంటుంది చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదైనా విజిటింగ్ కార్డు గురించి వెళ్ళాలి, ఐడెంటిటీ కార్డు. నాకు ఐడెంటిటీ కార్డు ఇచ్చింది సంక్రాంతికి వస్తున్న సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. నాకు ఐడెంటిటీ ఇచ్చారు. ఇండస్ట్రీలో శ్రీనివాస నాయుడు అనేవాడు ఒక ఆర్టిస్టు అనే ఒక గుర్తింపు, ఐడెంటిటీ కార్డు ఇచ్చారు సార్. అందుకు సార్కి మనస్ఫూర్తి థ్యాంక్స్. నిజంగా సార్, ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా నా జీవిత లక్ష్యం ఇది, నేను ఈ క్యారెక్టర్ లో జీవించాలని, ఒక నటుడు అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో మీ లైఫ్ లో మీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటి? నేను ఒక్కసారైనా సరే ఈ క్యారెక్టర్ లో జీవించాలి అని అనుకునే క్యారెక్టర్ ఏంటి అసలు? మేడం నాకు బై బర్త్ చెప్పాను, మాది కామ్రేడ్స్, కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతి పనులు మేము. అంటే ఒక ఎమోషన్, ఎదుటివాడు బాధపడితే చూడలేము.
ఆడికి ఏదోడు చేయాలని తపన పడతాం. అలా ఒక బరువైన పాత్ర చేయాలనేది నాకు చిన్నప్పటి నుంచి కోరిక. అయితే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను ఆ బరువైన పాత్రలకు సరితూగే ఫిట్నెస్ లేదు కాబట్టి కమెడియన్గా ప్రూవ్ అవుదామని నేను అనుకున్నా. ఇక కమెడియన్ అంటే చిన్నప్పుడు రాజబాబు గారిని చూశాను, పద్మనాభం గారిని చూశాను, రేలంగ్ గారు, రమణారెడ్డి వాళ్ళని చూసాము. ఇక తర్వాత మనం ఒక రేంజ్కి వచ్చినాక బ్రహ్మానందం గారు చూసాం. అంతకంటే అల్టిమేట్ కమెడియన్ లేడు కదా. అంటే ఉన్నారు కమెడియన్స్, ఇప్పుడు ఎంఎస్ బాబు, కొండవలస, బాబు మోహన్, సుమన్ శెట్టి, వీళ్ళందరూ కమెడియన్సే. మల్లికార్జునరావు గారని అందరూ కామెడీ చేస్తారు. బట్ స్టార్ కమెడియన్ ఎవరంటే వీళ్ళందరిలో కూడా వాళ్ళ బ్రహ్మానందం గారు ఆ స్థాయిలో ఉన్నాడు. నేను హైట్ ఆయనకంటే 1 ఇంచ్ హైట్ ఉన్నాను. ఎందుకంటే ఆయనతో నేను ఒక సినిమా చేశాను, 100 కోట్లని ఒక సినిమా, బాలాదిత్య హీరో. ఆయన రాణా ఒక రౌడీ షీటర్, మలక్పేట పార్క్ లో సెట్ చేశారు. అప్పుడు దీనికి మార్షల్ రమణ అని ఫైట్ మాస్టర్ డైరెక్షన్ చేశాడు. నేను నెల్లూరు రెడ్డి గారు సంచి పట్టుకొని బ్రీఫ్ కేసు డబ్బులు రియల్ ఎస్టేట్ ఎంట్రీ వచ్చేసి, ఇదిగో బాబో ఇక్కడ రాణా ఓరయ్యా, మనం వ్యాపారం చేద్దాం వచ్చినావా, రాణా సపోర్ట్ ఉంటే వ్యాపారం బాగుంటుందంట కదా అంటూ ఒక క్యారెక్టర్ అండి. ఆయన కాంబినేషన్ చేశా. ఆ రోజు ఆయనకి ఎదురుగా నిలబడి సీన్ చేశా కాబట్టి బ్యాలెన్స్ అంటే నేను హైట్ ఎంత ఉన్నాను నేను మేడం నెంబరు ఇంతకుముందు కొన్ని సంవత్సరాలు ప్రతి లొకేషన్ పోవటం, ఆ కుర్రోడంత హైట్ ఉంటే బాగుండు నేను అనుకుంటా. దగ్గరికి వెళ్ళినా ఆడికంటే కొంచెం ఉంటాను, కానీ తక్కువ నేను ఫీల్ అయ్యేవాడిని. ఒక మాట చెప్పాలంటే 10-12 సంవత్సరాలు హైట్ తక్కువ అనే జబ్బుతో బాధపడ్డా. నాలో నేను కూలిపోయేవాడిని. అంటే మన కోరికేమో హీరో, అక్కడ నాటకాల్లో మెగాస్టార్ చిరంజీవి, నేను చిరంజీవి గారు డాన్స్ ఆడతా. పేరు మాకాడ 5-6 జిల్లాల్లో శ్రీనివాసరావు అంటే అల్టిమేట్ డాన్స్. అక్కడ మేడం 90s లో నేను టీనేజ్లో ఉన్నప్పుడు నేను డాన్స్ ఇస్తే రోజుకు 1000 రూపాయలు, రోజుకు 1000 రూపాయలు. అప్పుడు ఆ రోజుల్లో ఇవాళ 10,000 అనుకోండి. ఒక పల్లెటూరులో ఇవాళ 10,000 ఇస్తారా పర్ డే, అది అప్పుడు నా రేంజ్. అక్కడ ఉన్నా కాబట్టి నేను హీరో కోరుకున్నా, ఏడకొస్తే పనికి రాలా. కారణం ఏంటి, నేను హైట్ తక్కువ కాబట్టి కదా అని చాలా బాధపడేవాడిని. కానీ ఇప్పుడు నాకు అది ప్లస్ మేడం. ఎట్లా అంటే ఇప్పుడు ఒక 60-70 మంది ఉంటారు, అందులో 3-4 మేము క్యారెక్టర్ ఉంటాం. ఏమంటే మీరు హైట్ తక్కువ ఉందండి ఇటండి అని కెమెరా ముందు నేను పెడతాను. కెమెరా ఫోకస్, ఇది నిజం మేడం. కెమెరా ఫోకస్ నేను ఎక్కడున్నా మీరు వెనకుంటారండి, మీరు వెతుక్కోవడం కాదు, మిమ్మల్ని నన్ను ఎదుగుతారు డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిలుస్తారు. ఏమంటే నా అడిగి రండి, హైట్ తక్కువ ఉందండి అంటారు. ఆరాంగా ముందు కొన్ని సార్లు ఇండస్ట్రీలో హైట్ తక్కువ అవడం కూడా ప్లస్. ఇప్పుడు నాకు ఇది ప్లస్ అయింది. ఏదైతే మైనస్ నేను మదన పడ్డా 10-15 సంవత్సరాలు జబ్బును పడ్డాను. మాట చెప్పండి, మానసికంగా బాధపడేవాడిని, రోజు బాధపడేవాడిని, ఒక్కోసారి ఏడ్చేవాడిని. ఏంద్రా నేను ఇట్లా పట్టకపోతే అలా ఉంటే అని నిజంగా చెప్తున్నా. ఇప్పుడు నాకు అది ప్లస్, ఇప్పుడు నాకు అది వరం. సో ఇప్పుడు మీరు కదా మీ గోల్ ఏంటని, ఇండస్ట్రీలో కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే శ్రీనివాస్ నాయుడు అనేవాడు ఏ క్యారెక్టర్ చేయగలడు, నవరసాలు ఏ రసమైనా పండించగలడు అని ప్రూవ్ చేసుకోవాలి. ఆ స్టామినా ఉంది నాకు. అంటే నేను బలుపుతో మాట్లాడలా, నాకున్న ఎక్స్పీరియన్స్ 30 సంవత్సరాల నుంచి నాటక రంగం దగ్గర నుంచి సినిమా రంగం దగ్గర నుంచి నేను అన్నీ చూసుకుంటూ వచ్చాను కాబట్టి ఇవాళ ఎక్కడ ఏ క్యారెక్టర్ వచ్చినా నేను పెర్ఫార్మ్ చేయగలను. అంటే ఓహో ఆహా అని 5 మాటలు చెప్పనండి నేను, అది డైరెక్టర్ జడ్జిమెంట్. మీరే డైరెక్షన్ చేస్తున్నారు అనుకోండి, నేను ఏ స్థాయిలో కావాలో మీరు కోరుకుంటారు, అది నాది జడ్జిమెంట్ కాదు. మీరు అడిగింది ఇవ్వటం, మీరు ఎలా అడిగితే అలా నేను ఇవ్వగలను. సో ఒక కమెడియన్గా ప్రూవ్ అవుదాం నా కోరిక. కాకపోతే వాస్తవం నా ఫేస్లో కామెడీ కనపడదు. జనరల్గా నాది మామూలు ఫేస్, నార్మల్ ఫేస్. ఇవాళ ఫీల్డ్ ఏంటంటే మనిషి చూడగానే వికృతంగా వికారంగా ఉంటేనే వాడు కమెడియన్. అలా కాదు, టాలెంట్ ప్రూవ్ అయితే నిరూపించుకోవచ్చు. దానికోసం నేను ప్రతిరోజు ట్రై చేస్తున్నాను. నేను నా లోపల రకరకాల క్యారెక్టర్లు నేను ప్రిపేర్ అవుతుంటాను. ఎక్కడైనా ఆడిషన్కి వెళ్తే, ఇప్పుడు నిన్న నాగ చైతన్య గారి హీరో విరూపాక్ష డైరెక్టర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అంటే విరూపాక్ష సినిమా చేసిన డైరెక్టర్ ఇక్కడ ఆడిషన్ జరిగింది. వాళ్ళు ఏదో ఒకటి చేయండి అన్నారు. ఏదో ఒకటి చేయమని అన్నారంటే నేను కామెడీ చేస్తాను ఫస్ట్. చేసిన తర్వాత మీకేం కావాలి అడుగుతాను. సో నేను కామెడీకి మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. కాకపోతే నేను ఏజ్ 50కి వచ్చాను కాబట్టి ఇప్పుడు నాకు ఒక అవకాశం కూడా ఉంది సినిమా ఫీల్డ్లో. ఇప్పుడు నాకు కనపడుతుంది ఈ జయప్రకాష్ రెడ్డి గారు, ఏవిఎస్ గారు, కొండవలస గారు, ధర్మవరపు గారు, ఎంఎస్ గారు, వీళ్ళంతా బై ఏజ్ ఫ్యాక్టర్ బై ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయారు. సునీల్ గారు విలన్ అయిపోయాడు. బ్రహ్మానందం గారేమో ఇంకా అంటే మరి పెద్దోడయ్యాడు కదా. ఇప్పుడు ఆయన చేత ఒక 40 ఏళ్ల క్యారెక్టర్ ఏం చేయలేదు ఇప్పుడు. సో
నాకు నా 40-50 ఏజ్ మధ్యలో ఉన్న ఏదైనా కామెడీ క్యారెక్టర్ కావచ్చు, క్యారెక్టర్ ఏదైనా ఫాదర్ క్యారెక్టర్, మామయ్య క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ కావచ్చు, ఈ బ్లాంక్ నాకు కనపడుతుంది. నాకు అది ఆనందం. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళానంటే వెళ్ళగానే ఏమంటే మీరు మాకు అమ్మాయి ఫాదర్కు ఓకే. మొన్న ఒక సినిమా జరిగింది, నిఖిల్ గారు హీరోగా గూడుపుట అనే సినిమా డైరెక్ట్ చేశారు, కుమార్ అని. ఆయన బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఒక సినిమా చేస్తున్నారు, వాళ్ళ ఆయన దగ్గర పనిచేసిన కో డైరెక్ట్ చేస్తున్నాడు. దాంట్లో అమ్మాయి ఫాదర్ క్యారెక్టర్ లాస్ట్ డే రేణు దేశాయ్ గారితో చేశాం. అంటే డయాస్ మీద ఆవిడ విద్యాశాఖ మంత్రి, మా పిల్లలు తప్పుదారు వెళ్ళారు, మేము వాళ్ళని కోపడి తిడతాం, కట్ చేస్తే సక్సెస్ అయ్యారు, వాళ్ళు భారతదేశానికి పేరు తెచ్చారు, వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు. ఆ ఆనందం, ఆ బాధ, అంటే కూతురు తిట్టా నేను బండబులు తిట్టేస్తా, అసలు సిగ్గుద్దా ఫోన్ మాక చావు అక్కడే అని తిడతాను. అలాంటి నేను కూతురు మొక్క వేరే కూతురు చూడలేక సిగ్గుతో తలదించుకోవటం, ఆనందం పట్టలేక చూడటం, అందరూ చప్పట్లు కొడుతుంటా ఓ పక్క ఏడుపు ఉంటుంది, ఆ కళ్ళమని నీళ్లు, ఆ బాధ, ఆనందం ఇవన్నీ మిక్స్ చేసుకొని అలా ఒక ఫాదర్ క్యారెక్టర్. ఇప్పుడు నాకు అవకాశాలు ఉన్నాయి, ఇటు కమెడీనిగా, ఇటు ఫాదర్ కావచ్చు, మామయ్య కావచ్చు, బావ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాలు. అంటే నేను ఏదైతే నాకు మైనస్ అవుతుంది, నాకు రావట్లేదు అవకాశాలను ఫీల్ అయ్యానో అవన్నీ ఇప్పుడు నాకు ప్లస్ అవుతాయి నాకు అనిపిస్తుంది. ఇక నుంచి 30 ఏళ్ళు భగవంతుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నా, మనకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అంటుకోలేవు, జెన్యున్గా నా పనులు నేను ఉంటాను, నాకు ప్రాబ్లం లేదు, హెల్త్ పర్ఫెక్ట్, ఇంతవరకు నో టాబ్లెట్, నో హాస్పిటల్, అప్ టు మై డెత్ నేను వెళ్ళను హాస్పిటల్కి. అది మా నాన్నగారు జీన్స్, మేము అందరం అంతే, మేము 6 బ్రదర్స్, నేను లాస్ట్ వన్, అందరూ హెల్తీ పర్సన్స్. అది మా అమ్మా నాన్నల రక్తం, ఆ రక్తంలో ఉన్న గుణం. సో ఇక్కడ నుంచి 30 ఏళ్ళు నేను ఈ ఫీల్డ్లో హ్యాపీగా బ్రతకగల నమ్మకం నాకు వచ్చింది. ఈ నమ్మకానికి విత్తనం నాటిన వ్యక్తి అనిల్ రావిపూడి గారు. ఆయన దగ్గర నన్ను పరిచయం చేసిన వ్యక్తి సత్యం బాబు గారు, చీఫ్ కో డైరెక్టర్. అలాగా ఆ ఏడి రాజేష్, నేను అతను మర్చిపోలేను. అతను నాకు ఫోన్ చేసి, సార్ రాత్రి డైరెక్టర్ గారు సార్ మాట్లాడుకుంటున్నారు సార్, ఒక బ్రాహ్మణుడి క్యారెక్టర్ ఉంది, మీకు బ్రాహ్మణ జీవనం వచ్చా అన్నాడు. శ్రీశైలం వెళ్ళొస్తూ ఉన్న మావిడ, నేను 5 నిమిషాలు టైం అన్నా, కాలు పక్క దిశా, వెంటనే ధోతి కట్టుకొని అక్కడేదో మావిడ కొన్నది సరదాగా మామూలుగా, ఆ బొట్లు బోనాలు పెట్టుకున్నా, విభూతి రేఖలు పెట్టుకున్నా, కామెడీ చేసి పడేసా, పంపించా, సెలెక్టెడ్. వాస్తవంగా నన్ను సెలెక్ట్ చేసుకుంది బ్రాహ్మణుడి క్యారెక్టర్ అని సెలక్షన్ అడిగారు. అక్కడికి వెళ్ళినాక హైట్ తక్కువ ఉన్నాడు, పొట్టుకున్నాడు, మామూలుగా ఉన్నాడు అని చెప్పేసి పనుడు క్యారెక్టర్ అట్లా. సో క్యారెక్టర్ ఏది మార్చినప్పటికీ కూడా మీకే అది ప్లస్ అయింది. ఇంకోటి మేడం, నన్ను ఏ క్యారెక్టర్ పిలిచినా అసలు అడగను. ఇప్పుడు ఎవరన్నా ఏమంటే మీకు పలానా డేట్ అంటే తీసుకుంటా, ఏమన్నా క్యారెక్టర్ ఏంటి, మంచి క్యారెక్టర్, అసలు నేను మాట్లాడు, నాకు అవసరం లేదు, వాళ్ళు ఏది సార్ చేస్తారు. అంటే ఏదైనా నేను చేయగలను, నాకు ఆ కళామ తల్లి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు టెన్షన్ ఉండదు. వాళ్ళు ఈ క్యారెక్టర్ ఇస్తారు, ఇది చెయ్యను, అది చేస్తాను, అసలు ఉండదు నాకు. కొంతమంది అంటారు ఏమంటే నాకు అది కాదు, ఇలాంటి ఏది నేను చేస్తానంటారు. నేను ఆల్రౌండ్ ఏదైనా చేస్తాను. అండ్ ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ నాది ఏంటి అంటే, ఆన్ సెట్స్ లో మేము సుబ్బిగాడు అంటే చూసేసాం, మరి ఆఫ్ స్క్రీన్ లో అసలు అక్కడ షూట్ జరుగుతున్నప్పుడు కానీ, ఆ సన్నివేశాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ, మీరు ఇలా చేయండి అలా చేయండి అని అనిల్ రావిపూడి గారు చెప్తున్నప్పుడు కానీ, బుల్రాజ్తో మీ ఇంటరాక్షన్ కానీ, మీరు స్క్రీన్ ముందుకు వచ్చేయడానికి ముందు ఒకసారి ట్రయల్స్ వేసుకుంటూ ఉంటారు కదా, సో అక్కడ ఇప్పటి వరకు మేము స్క్రీన్ ముందు చూడని ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? అంటే ఆ సినిమాలో మాకు మేము ఉన్నప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్ ఏం జరగదండి, లేదు. ఆ స్క్రిప్ట్ పర్ఫెక్ట్, ఆయన డైరెక్టర్ పర్ఫెక్ట్. ఒకటండి, అనిల్ రావిపూడి గారు అంటే, నేను ఇంకోళ్ళ గురించి మాట్లాడడం కాదు, ఏదన్నా పొరపాటు చేసి అరే ఇలా జరిగిందా అని కన్ఫ్యూజ్ అయిపోయి ఫంక్ అయిపోవడం అది ఉండదండి. ప్రిపేర్డ్, పర్ఫెక్ట్లీ ప్రిపేర్డ్. ఆయన గొప్ప గుణం నేను చెప్తున్నాను, ఆయనలో 2 గొప్ప గుణాలు ఉన్నాయి. ఒకటి, నాకు ఇలా కావాలి, ఇది కావాలని మనకు చెప్పగలడు. 2, మనలోంచి ఆయనకి ఏం కావాలో అది ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకొని తీసుకోగలడు. ఈ 2 ఉన్నాయండి ఆయనకి అల్టిమేట్. అనిల్ రావిపూడి గారికి అసలు అపజయం ఉండదు, ఎందుకంటే ఇది ఉంది ఆయన దగ్గర. దీంతో పాటు ఆయన టెన్షన్ పడ్డు, ఏమంటే లైట్స్ అవి సెట్ చేస్తున్నారండి కెమెరామెన్ గారు వాళ్ళంతా కూడా. ఈయన ఆడ కింద ఫ్లోర్ దగ్గర, అంటే అవి మండు హౌస్ కదా, మధ్యలో గుంట ఉంటుంది కదా, ఆ గుంట పక్కన కొంచెం హైట్ ఉంటుంది, ఆడ కూర్చొని ఆ బుల్రాజు గారిని పిలిచి వాడు డైలాగ్ చెప్తాడు. ఇటు వస్తాడు, ఏమంటే మీ తలకట్టు ఓకే సార్ డ్యాన్స్ బాగా చేశారు, ఓకే డైలాగ్ చెప్తారు కదా, ఆయన కోపంగా చూడాలి, ఇలా చూడాలి, ఇది ఆడికి వెళ్తాడు. బలగ మురళీధర్ గారి దగ్గరికి వెళ్తారు, ఆయనకి చెప్తారు. డైరెక్టర్ గారు టైం సేవ్ చేయడం మామూలు మనిషి కాదు. వీళ్ళు లైట్ సెట్ చేసుకునే లోపు అంటే ఈ సీన్లో ఎవరెవరికి డైలాగ్స్ ఉన్నాయో
వాళ్ళందరికీ డైలాగ్స్ చెప్పేస్తాడు. నాకు మాడ్యులేషన్ ఇలా ఉండాలి, ఈ రేంజ్లో డైలాగ్ కావాలి, మీ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి అని చెప్పేస్తాడు ఆయన. అంత ఈజీగా అసలు ఆయన వెతుక్కునేది లేదండి. అంటే స్క్రిప్ట్ పేపర్ చూసి అది ఉండదు నాకు. ఆయన మైండ్లో ఉంది స్క్రిప్ట్. సినిమాలో ప్రతి డైలాగ్ టు డైలాగ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఆయన మైండ్లో ఉందండి. ఏమంటే ఆయన అంత పర్ఫెక్ట్గా మైండ్లో ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తా. లొకేషన్ జరిగింది మాకు సర్పంచ్ క్యారెక్టర్ మా పక్కన ఆయన గోపరాజు విజయ్ గారు. అవునవును. ఇలా ఉంటాడు, రెడీ అంటారు చూడండి ఫస్ట్. ఈయన ఎదురుగా మీరు బలగం మురళీధర్ అనుకుంటే పక్కన మేమున్నాం, మా అక్కడ చూస్తున్న ఈయన ఇంటి పెద్దగా మీకు సలహా. ఈ డైలాగ్ అండి. ఈ ట్రావెలింగ్ అంటే లుక్ ట్రావెలింగ్ నాకు ఇన్ని సెకండ్లు కావాలి అని ఆయనే చేసి చూపిస్తాడు. వెంకటేష్ గారిని ఇలా కోపంగా చూడాలని పెంకుచ్చుకొని ఇలా చూడాలి అని మాకు చెప్తాడు. ఆయన చెప్పలేంది, ఆయన టచ్ చేయలేని రసం లేదండి నాకు తెలిసి. అంత గొప్ప విషయం ఉన్న వ్యక్తి అనిల్ రావిపూడి గారు. ఆయన వయసులో చిన్నవాడే కానీ బట్ అది అంటే నాకు తెలిసి ఆయనకి అది భగవంతుడు ఇచ్చాడు అంతే. నేర్చుకుంటే కూడా రాదండి అట్లా. అందరు నేర్చుకుంటారు డైరెక్షన్, ఇప్పుడు అందరికి వస్తుందా? అది నేర్చుకుంటే కాదు, ఆయనకు బై జీన్స్ బై బర్త్ భగవంతుడు ఇచ్చాడు. నేను చెప్తున్నానండి, ఆయన అంతే. అంత పర్ఫెక్ట్గా డైరెక్షన్ చేయడం నేను చూడలా. నేను ఆయన చూశాను. ఆ రోజు అనుకున్నా 80% ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చాడు, ఇక ఆయన నేను ఫాలో అప్ చేయాలి అని అనుకున్నా. ఈలోపు నేను కండక్టర్ జాబ్ చేస్తే వాళ్ళ నాన్నగారు కూడా డ్రైవర్ అంట. నేను చేసిన డిపోలో డ్రైవర్ ఆయన, నాకు తెలియదు. అలా తర్వాత రివీల్ అయిపోయింది. సో అది మనం ఇక్కడ మాట్లాడాల్సిన పని లేదు, మనం సినిమా గురించి మాట్లాడుకోవాలి. అది మేడం, దేవుడి దయ వల్ల సంక్రాంతికి వస్తున్నాం సినిమా, బుల్లిరాజు గాడు అనే పిల్లాడు నాకు ఫుడ్ పెట్టాడు. అదే గుర్తింపు సారిచ్చారు డైరెక్టర్ గారు. బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ముందు ప్రతి ఒక్కరి సెల్లో బుల్లజే, ఎవరి సెల్లు చూసినా కూడా అవే చిన్న చిన్న వీడియోలు వెళ్ళిపోతూ ఉంటాయి, రీల్స్. అబ్బాయి మీరు చూడండి, మీరు ఎవరన్నా ఓపెన్ చేయమనండి, వేరే వాళ్ళు ఉండవు. మరి వెంకటేష్ గారు హీరో, హీరోయిన్లు, వాళ్ళు వీళ్ళు అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. బుల్లిరాజు డైలాగే వరల్డ్ వైడ్ వినపడుతుంది. అక్కడ ఆ అబ్బాయి కాంబినేషన్ నేను చేయటం నాకు అదృష్టం. ఎంతకంటే ఆనందం ఇంకోట్లేదు. నేను వెరీ వెరీ హ్యాపీ అంతే. ఇక ఇప్పుడు మనకు ఒక గుర్తింపు, ఒక ప్లాట్ఫామ్ ఆయన ఇచ్చారు. అంటే చెయ్యిచ్చి కింద ఎక్కడో బురదగుంట్లో నన్ను అనిల్ రావిపూడి గారు చేయించి లాగారు పైకి, ఎక్కిచ్చారు రోడ్డుకి. ఇంక ఇప్పుడు నేను పరిగెట్టాలి, నేను పరిగెడతా. నాకు ఆ శక్తి దేవుడు ఇచ్చాడు, ఆ చిన్నపాటి టాలెంట్ ఇచ్చాడు. అలాగే ఇండస్ట్రీలో ఎక్కడ ఎలా మసులుకోవాలి, ఇతరుడు నొప్పక తప్పించుకు తిరిగివాడు ధనుడి సుమతిని. అంటే మిమ్మల్ని హర్ట్ చేయకూడదు, నేను ఇబ్బంది పడకూడదు, ఆయన కోపడకూడదు, వీడు బాధపడకూడదు, అందరికి అనుకూలంగా ఉండాలి, నా పని నేను చేసుకొని నాది నేను తీసుకొని సంకలపడుకుని పోవాలి. ఇది ఈ గుణం మనకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం దేవుడి వల్ల. చెప్పుకోవాలంటే చాలా ఉంది మేడం. హ్యాపీ మేడం అంతే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నా లైఫ్లో సంక్రాంతి ఇచ్చింది, నా లైఫ్ కెరీర్కి సంక్రాంతి ఇచ్చింది. నిజంగా చెప్తున్నా, ఇంకా నా జీవితంలో ఇంకా వెనక్కి తిరిగి చూసే అవసరం నాకు లేదు. ఇప్పుడు 2025 సంక్రాంతికి వస్తున్నాంలో సంక్రాంతికి వచ్చి మీకు ఒక సంక్రాంతిని ఇచ్చింది మీ జీవితం. ఓకే. అండ్ ఫైనల్ గా నిజంగా సంక్రాంతి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి చూసి ఆగిపోయే సినిమా కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా 2-3 టైమ్స్ చూసే మేడం. ఇప్పుడు నాకు నాటకాల కుర్రోళ్ళు నా ఫోన్ చేస్తారు, గురువు గారు 5 సార్లు చూసాను గురువు గారు, మళ్ళీ వెళ్తాను ఇప్పుడు సినిమాకి, ఫ్యామిలీని తీసుకెళ్తానా. ఏమండి ఇప్పుడు ఈ 10-15 ఏళ్ల నుంచి ఈ మధ్య కాలంలో ఒక సినిమా ఒకసారి చూడటమే కష్టం. అది సూపర్ హిట్ కానీ బ్లాక్ బస్టర్ కానీ ఏ హీరోని కానీ. కానీ ఒక సినిమా 2-3 సార్లు 4 సార్లు చూడటం అనేది ఒక్క సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోనే మళ్ళీ మొదలైంది మేడం. ఇప్పుడు ఎన్ని థియేటర్లు రిలీజ్ అయిందో అన్ని థియేటర్లు ఇప్పటికీ రన్నింగ్ 3rd వీక్ అయిపోతుంది, 4th వీక్ వస్తుంది. ఈ మధ్య ఎక్కడండి 3 days శుక్ర శని ఆదివారం అయితే సోమవారం ఆ సినిమా ఉండదు, పెద్ద పెద్ద వాళ్ళే కూడా ఉండవు, లేపేస్తారు థియేటర్లో. బట్ దాన్ని క్రాస్ చేసి వాళ్ళ రియల్ హిట్, ఒరిజినల్ హిట్, సూపర్ హిట్ సినిమా అంటే ఇంకింతే. మళ్ళీ దీని తర్వాత వేరేది కూడా మళ్ళీ ఇలా ఉండవు. అంటే అన్ని సెట్ అయినాయి. అట్లా సినిమా కథ సెట్ అయింది, కామెడీ సెట్ అయింది, హీరోలు ఇద్దరు బాగా చేశారు, పిల్లాడు ఆడు చేశాడు. పక్కన నరేష్ గారు సీఎం క్యారెక్టర్ ఆయన, కానీ ఆ పక్కన నరేష్ గారు పక్కన అతను మంచి చిన్న జీల వాయిస్తూ, తమ్ముడు ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి ఫ్లైట్ వేసుకొని మేనేజ్ చేసి రానా ఏంటి ఆ జైలర్ క్యారెక్టర్. అతను వచ్చి సాయి కుమార్ పెట్టుకొని పీల గొంతు బేసేదంటాడు. నిజండి అసలు ఆ కామెడీ చివరికి అసలు డైరెక్టర్ ఐడియా చూడండి. అదే సాయి కుమార్ లాస్ట్ లో లబ్బే బేస్ అంటే ఇదిరాని
ఏం వాయిస్ ఓపెన్ చేయ చూడండి, ఇవన్నీ సెట్ చేయటం మామూలు విషయం అండి. సినిమాలో ఎన్ని క్యారెక్టర్లు అన్ని క్యారెక్టర్లకు సపరేట్ మాడ్యులేషను, అదొక స్టైలు, అదొక బాడీ లాంగ్వేజ్ పెట్టి ఇన్ని క్యారెక్టర్లు. అసలు ఎవడో హిందీ ముసలాయన ముసలుడు కుర్చీలో నిలబడ్డాడు, ఆడికి ముద్ద పెడుతూ నెడితే పడిపోతాడు, చచ్చిపోతాడు. చచ్చిపోయిన ముసలుడితో ఎంత గేమ్ ఆడిచ్చారండి. సెకండ్ హాఫ్ మొత్తం అదేగా, డెడ్ బాడీ, ఎంత కామెడీ. ఇవన్నీ కూడా అనిల్ రావిపూడి గారిలో ఉన్న గొప్ప గొప్ప గుణాలు. అంటే అతని యొక్క దర్శకత్వ ప్రతిభ, అన్లిమిటెడ్ టాలెంట్స్. అంటే ఆయన ఏ సబ్జెక్ట్ అని డీల్ చేయగలడు. భగవంత్ కేసరిలో బాలకృష్ణ గారితో, అసలు బాలకృష్ణ గారు అంటే సాంగ్స్ కదండి, చిలక పచ్చకోక ఇలాంటి పాటలు లేకపోతే జనం చూడరా ఆయన్ని. వితౌట్ సాంగ్స్ భగవంత్ కేసరి సినిమా సక్సెస్ చేసిన డైరెక్టర్ అంటే మరి అనిల్ రావిపూడి. అవును, ఎవరు చేయలేరు, వాడు చేశాడు. అలాగే సర్లేదు నీకు ఎవరు, మహేష్ బాబు గారు కామెడీ చేయండి జనరల్గా. ఆయన ప్రిన్స్, అందగాడు, క్యూట్గా అందం ఉంటాడు. ఆయనతో ఒక ట్రైన్లో అబాబాబా పని అసలు ఏం చేశాడండి కామెడీ. ఎంత కామెడీ అంటే దట్ ఈజ్. ఒకప్పుడు రాఘవేంద్రరావు గారు ప్రతి హీరోని కూడా అందంగా చూపించేవాడు. చిరంజీవి గారు అడగడానికి ముందు ఆయన మామూలు క్రాఫ్ట్తో ఉంటూ మామూలు టీషర్ట్లు వేసి సాంగ్స్ డ్యాన్స్ చేసేవాడు, ఖైదీ, గోండా, సంఘర్షణ ఇవన్నీ కూడా. బట్ అడవి దొంగ అనే సినిమాలో ఒక్కసారి ఆయన గెటప్స్, డ్రెస్ కోడ్ చేంజ్ చేసి విగ్గు పెట్టి వీర విక్రమ ధీర ఆ సాంగ్లో ఆ మఫ్లర్ వేసి, అలా రాఘవేంద్రరావు గారు అప్పట్లో ఒక రాఘవేంద్రరావు గారి చేతిలో హీరో పడ్డా, హీరోయిన్ పడ్డా స్టార్లు అయిపోయేవాళ్ళు. నాకు తెలిసి అనిల్ రావిపూడి గారి వాళ్ళ అలా అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ వచ్చిందంటే ఏ ఆర్టిస్ట్ సక్సెస్ అవ్వాల్సిందే. వెంకటేష్ గారికి మళ్ళీ కెరీర్లో ఇంత బ్లాక్ బస్టర్ రాఘవేంద్రరావు గారు స్టైల్ కూడా లేదు, ఓన్లీ అనిల్ రావిపూడి గారు. దట్ ఈజ్ అనిల్ రావిపూడి గారు. మంచి డైరెక్టర్ అండి, అలాగే మంచి వ్యక్తి. ఆ ఒక్క మాట దాని గురించి. సహజంగా నేను కళాకారుణ్ణి, సినిమా ఫీల్డ్కి వస్తే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ వదిలేస్తాం. ఎందుకంటే ఈ ఫీల్డ్ కోసం దీని మీద వ్యామోహమై, ఓ పేకాట పిచ్చి ఎట్లాగో, ఓ తావుడు పిచ్చి ఎట్లాగో, సినిమా పిచ్చి కూడా అలాంటిదే. మరి ఆయన సినిమా పిచ్చి వచ్చాడు కదా. కానీ ఆయన షూటింగ్ చేస్తుంటే ఆయన మానిటర్ మీద కూర్చుంటే ఆయన పక్కన కుర్చీలో వాళ్ళ నాన్నగారు కూర్చుంటారండి, కంటిన్యూ డైలీ. అంటే తాను కష్టపడి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు డ్రైవర్గా చేసుకుంటూ తిప్పలు పడి పోషించి కొడుకుని సపోర్ట్ ఇచ్చి సినిమా ఫీల్డ్ పంపించి ఎంకరేజ్ చేశాడు. ఆ కృతజ్ఞతగా ఇవాళ తండ్రిని తన పక్కన కూర్చోబెట్టుకుని తను చేస్తున్న ఈ జీవితంలో తనను భాగస్థుని చేసుకుంటూ బ్రహ్మాండంగా తండ్రిని గౌరవిస్తున్న మహానుభావుడు అనిల్ రావిపూడి గారు. ఈ విషయంలో అనిల్ రావిపూడి గారికి నా పాదాభివందనాలు. నాకు వేషం ఇవ్వటం అనేది సెకండరీ, ముందు తండ్రి గారిని గౌరవించే ఒక గొప్ప వ్యక్తిత్వం ఇవాళ జనరేషన్కి. ఇప్పుడు అమ్మా బాబులు ఎవరు చూస్తున్నారు, లవ్లు, ఇంకా 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 బ్రేకప్లు దీంట్లో వస్తున్నారు. లవ్ చేయడం, బ్రేకప్ ఇదే. బట్ అతను చూడండి, వాళ్ళ డైరెక్టర్ గారిని, వాళ్ళ నాన్నగారు పక్కన ఉంటారు. మీరు నిన్న ఫంక్షన్ జరిగింది కదా, సక్సెస్ మీటు, దాంట్లో చూడండి వాళ్ళ నాన్నగారు ఉంటారు. వాళ్ళ నాన్నగారు కూడా మెమెంటో ఇచ్చి ఫోటో దించారు. అంటే తండ్రిని గౌరవించేంత అంత గొప్ప గుణం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను అనిల్ రావిపూడి గారి దగ్గర చూసా. లొకేషన్లో 7వ షూటింగ్లో 7 ఆయన మాతో ఉన్నాడు, ఆయన మాతో మాట్లాడాడు చక్కగా. ఆయన చెప్పాడు, అబ్బాయి నువ్వు డ్యాన్స్ బ్రహ్మాండంగా ఎత్తున్నావు, అబ్బాయికి బాగా నచ్చావు, నువ్వు అబ్బాయిని వదిలిపెట్టమాకంగా, నువ్వు బాగా చేస్తున్నావు అని ఆయన వచ్చి నాతో మాట్లాడాడు. ఆ తండ్రిని దగ్గర పెట్టుకొని, అంటే ఇవాళ మనం చదువుకుని ఎడ్యుకేటర్ అయ్యి గొప్ప కల్చర్లోకి వచ్చి స్టైల్గా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మనం అబ్బాయి అని మాట్లాడే తండ్రిని పక్కన పెట్టుకుంటే అవమానంగా ఫీల్ అవుతారు చాలామంది ఇవాళ. బట్ ఆయన గర్వంగా ఫీల్ అవుతున్నాడు, బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు. అంతకంటే గొప్పతనం ఇంకేంటి. నా లెక్కలో అనిల్ రావిపూడి గారు డైరెక్షన్ ఇవన్నీ పక్కన పెడితే ఒక హ్యూమనిస్ట్, మానవతావాది. తల్లిదండ్రులను గౌరవించడం అనిల్ రావిపూడి గారు చూసి తెలుసుకోవాలి. నేనైతే తెలుసుకున్నా. నాకు ఆయన ముందు చూస్తే నాకు బాధేస్తుంది. నేను వాస్తవంగా నేను అమ్మా నాన్న నేను ఇక్కడ తేలేకపోయాను బికాజ్ నా ప్రాబ్లమ్స్. మా అమ్మకి నేనంటే ప్రేమ, వస్తానంది, ఇంటి మనం చెప్పుకోలే. ఓ ఏం సారు మీ అమ్మని తెచ్చిండ్రు, నీళ్ళు ఎవరు ఇవ్వాలి, చెల్లి ఖాళీ చేయన్నారు. నన్ను ఏం చేయాలి, హైదరాబాద్ కొత్త, అమ్మ తర్వాత తీసుకొచ్చుకుంటాను, మా అమ్మని నేను మళ్ళీ తిరిగి పంపించాను. సో బట్ అనిల్ రావిపూడి గారు వాళ్ళ నాన్నగారిని గౌరవించిన నంబర్ 1 వ్యక్తి. ఆయనకి నా పాదాభివందనాలు. అలాగే నాకు వేషం చెప్పినందుకు మరీ సంతోషం, చాలా చాలా థ్యాంక్స్. మరొకసారి మళ్ళీ మా సత్యంబాబు గారు కోడైరెక్టర్ గారు నన్ను ఫాలోఅప్ చేసి ఈ వేషానికి పొలాచి దాకా నన్ను వెళ్ళేదాకా నన్ను వెంటబడి నన్ను లాక్కెళ్ళిన ఏడి రాజేష్ గారు, మీ ముగ్గురికి నేను ఉంటా, నో డౌట్ పక్కాగా. అది మేడం, ఇంకేమైనా ఉంటాయండి.
సో ఫైనల్ గా అయితే అందరం కూడా సంక్రాంతికి వస్తున్న సినిమా చూసేసాము అండ్ పెద్ద సక్సెస్ కూడా అందుకుంది. అండ్ దాంతో పాటుగా బుల్రాజ్ గారితో పాత్ర పోషించిన మీతో కూడా మేము మాట్లాడేసి మాకు కూడా చాలా చక్కటి విశేషాలు అన్ని కూడా చెప్పారు. సెట్స్ లో కావచ్చు, మీ లైఫ్ లో కావచ్చు, అన్నిటిని మాతో చాలా చక్కగా పంచుకున్నందుకు మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా చూసే ఉంటారు కదా సంక్రాంతికి వస్తున్నాము సినిమా, మీరు కూడా చూసే ఉంటారు. మరి ఆ సినిమాలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, అది కాక బుల్రాజ్ తో కలిసి పాత్ర పోషించిన వాళ్ళు మీకెవరు బాగా నచ్చారు కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రావాలి కాబట్టి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ అప్పటి వరకు సెలవు, బై. అలాగే రెడ్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి అందరూ కూడా నా నమస్కారాలు. ఈ ఇంటర్వ్యూలో నేను చెప్పిన వాటిలో ఏదన్నా ఒక బై మిస్టేక్ పొరపాటుగా ఉన్న దొరిలా కూడా అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోండి. కళాకారుడిగా నన్ను మీరు ఆస్వాదించండి, సహకరించండి. థ్యాంక్ యూ సార్.